దేవుని సేవకులు విజ్ఞాపన ద్వారా చరిత్రను మార్చారు. సొదొమ కొరకు అబ్రహాము తన మేనల్లుడు లోతు కోసం, సొదొమ పట్టణం కోసం దేవునితో చేసిన బేరసారాలు, విజ్ఞాపనలు. ఆదికాండము 18:22-23 విజ్ఞాపన యొక్క పట్టుదలకు, ప్రేమకు నిదర్శనం. ఇశ్రాయేలీయుల కొరకు మోషే దేవుని కోపాగ్ని నుండి ఇశ్రాయేలీయులను కాపాడడానికి మోషే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి విజ్ఞాపన చేశాడు. నిర్గమకాండము 32:30-34 ఒక నాయకుని విజ్ఞాపన దేశాన్ని ఎలా కాపాడుతుందో చూపించాడు. తప్పిపోయిన వారి కొరకు సమూయేలు, రాజుల కొరకు, ప్రజల కొరకు సమూయేలు విజ్ఞాపన చేయడమే కాదు, మీ కొరకు ప్రార్థన చేయుటం మాని నేను యెహోవా దృష్టికి పాపము చేయకుందును అని చెప్పాడు. మొదటి సమూయేలు 12:23 ఇతరుల కొరకు ప్రార్థించడం ఒక సేవ, ఒక బాధ్యత. కర్మెలు పర్వతముపై ఏలియా యొక్క ప్రార్థన అగ్నిని దించింది, ఆ తర్వాత వర్షాన్ని కురిపించింది. మొదటి రాజులు 18:36-46 ఆయన మనవంటి స్వభావము కలిగిన మనిషి అయినా విశ్వాసంతో విజ్ఞాపన చేశాడు. యాకోబు 5:17 సంతానం కొరకు విజ్ఞాపన. శారా, రిబ్కా, ఎలీసబెతు, మనోహ భార్య అన్నా వంటి స్త్రీలు సంతానం లేక దుఃఖంలో ఉన్నప్పుడు విజ్ఞాపన చేయగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథము 127:3 మన రక్షకుడు యేసు ప్రభువు నశించిపోతున్న లోకము కొరకు, ముఖ్యంగా శిలువకు ముందు గెత్సెమనెలో యేసు ప్రభువు చేసిన విజ్ఞాపన. మత్తయి 26:36-47 మనకు అత్యున్నతమైన మాదిరి. 3 ప్రస్తుత పరిస్థితులకు విజ్ఞాపనాంశాలు. మన విజ్ఞాపన కేవలం మన వ్యక్తిగత విషయాలకే పరిమితం కాకూడదు. ఈనాడు లోకంలో జరుగుతున్న పరిణామాలకు, మన చుట్టూ ఉన్న ప్రజల అవసరాలకు తగ్గట్లుగా మన విజ్ఞాపనాంశాలను విస్తరించాలి. 1 రోగుల కొరకు, దేవుని స్వస్థత శక్తి కొరకు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం. 2 పాపములో ఉన్నవారి విడుదల కొరకు, వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వారు విమోచన పొందాలని. 3 బిడ్డల కొరకు, అనాథల కొరకు, విధవరాండ్ర కొరకు, బలహీనంగా నిస్సహాయంగా ఉన్న ప్రతి ఒక్కరి పక్షంగా దేవుని కరుణ కొరకు. 4 రక్షణ ఎరుగని అన్యజనాంగముల కొరకు, దేవుని సువార్త వినిపించని ప్రాంతాల కొరకు రక్షణ సువార్త వారికి చేరాలని. 5 దేశాధికారుల కొరకు, శాంతి భద్రతల కొరకు, పరిపాలనలో నీతి, న్యాయం వెల్లివిరియాలని, మనం నెమ్మదిగా జీవించడానికి. రాజుల కొరకును, అధికారులందరి కొరకును,